ఆజ్ఞలు నిత్యము నాతోనున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలిగజేయుచున్నది. 119 కీర్తనలో వాక్యము చేయు కార్యాలు చెప్తాడు. ఆ వాక్యము నెమ్మదిని దయచేస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనకి నిరీక్షణ ఇస్తుంది, మన జీవితంలో వెలుగుని కలిగిస్తుంది. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు కీర్తనకారుడు అప్లికేషన్లో దాంతో ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అది నిత్యము నాతో ఉంటుంది అంటున్నాడు. కొలస్సీలో మనతో కూడా దేవుడు చెప్తున్నాడు, వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. అలా చేయడం ద్వారా నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగుచున్నది అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. ధ్యానించడం ద్వారా కావున నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలుగుచున్నది అంటున్నాడు. యెహోషువతో కూడా దేవుడు చెప్తున్నాడు, వాక్యమును ధ్యానించమన్నాడు. విజయము వెంబడి విజయాన్ని ఆయన చూశాడు. నీ వాక్యమును లక్ష్యము చేసి ఉన్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలుగుచున్నది అంటున్నాడు. ఈ యొక్క మాటను అప్లికేషన్లో ఈజ్ సో ప్యాషనెట్ టు అప్లై హిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని విశేషమైన జ్ఞానము నాకు కలుగుచున్నదండి. అట్టి కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.